డి న్యూస్. ముందుగా హెడ్లైన్. విజయవాడ నగర పోలీస్ శాఖ తరపున శ్రీ కనకదుర్గ అమ్మవారి పవిత్ర సారె సమర్పించిన పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు. అమ్మవారి ప్రసాదము, శేషవస్త్రము, చిత్రపటం అందజేసిన వేద పండితులు. డొక్కా సీతమ్మ పేరు మధ్యాహ్న భోజన పథకానికి పెట్టడం చాలా సంతోషాన్నిచ్చిందన్న జనసేన యువ నాయకుడు రామాయణపు కోటి. కార్గిల్ విజయ్ దివాస్ స్ఫూర్తిగా తీసుకొని ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం శుభపరిణామం అన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. విజయవాడ నగర పోలీస్ శాఖ తరపున శ్రీ కనకదుర్గ అమ్మవారికి పవిత్ర సారె సమర్పించారు పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు. పోలీస్ శాఖ అధికారులు మరియు సిబ్బంది వారి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారి ఆలయానికి విచ్చేయగా అక్కడ అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకొని సారె సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు, అర్చకులు వేదాశీర్వచనం అందించి కార్యనిర్వహణాధికారి చేతుల మీదుగా అమ్మవారి ప్రసాదము, శేషవస్త్రము, చిత్రపటం అందజేశారు. డొక్కా సీతమ్మ పేరు మధ్యాహ్న భోజన పథకానికి పెట్టడం చాలా సంతోషాన్నిచ్చిందని జనసేన యువ నాయకుడు రామాయణపు కోటి అన్నారు. విజయవాడ పట్టణంలో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛందంగా జనసేన సభ్యత్వం తీసుకున్నారని తెలిపారు. గత కొన్ని రోజులుగా విజయవాడలో జనసేనకి క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా ముగిసిందన్నారు. జనసేన క్రియాశీలక సభ్యత్వం 4వ విడత చాలా విజయవంతంగా జరుగుతున్నది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అమ్మిశెట్టి వాసు గారి సారథ్యంలో ఈరోజు ఇక్కడ 13వ డివిజన్ డొంక రోడ్ బిఎస్ఎం స్కూల్ దగ్గర జరుగుతున్న కార్యక్రమానికి సామాన్య ప్రజలు, జన సైనికులు, వీర మహిళలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద వారి అభిమానాన్ని చాటుకుంటూ పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా కమిటీ సభ్యులందరికీ, విజయవాడ సిటీలో చేస్తున్న మరో 100 మంది వాలంటీర్లకు కూడా మా శుభాభినందనలు. ఈరోజు ఈ కార్యక్రమం చివరి రోజు అవటం ఇంకా కొద్ది క్షణాల్లో ఇది ముగిసిపోతుంది. కాబట్టి అందరూ కూడా ఈ సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొనాలని ఇప్పుడు దాకా తీసుకున్న వాళ్ళందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నిన్న పవన్ కళ్యాణ్ గారు అన్నదాన కార్యక్రమం గవర్నమెంట్ ద్వారా జరుగుతున్న కార్యక్రమానికి డొక్కా సీతమ్మ గారి సమాజ సేవ చేసేందుకు ముందుకు రావడం ఒక శుభసూచకమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు. కార్గిల్ విజయ్ దివాస్ స్ఫూర్తిగా తీసుకొని ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి బ్లడ్ డొనేషన్ క్యాంప్ను నిర్వహించి మిగతా సంఘాలకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. గాంధీనగర్ పిఆర్టీయూ కార్యాలయంలో కార్గిల్ విజయ్ దివాస్ స్ఫూర్తిగా ఉపాధ్యాయ సేవాదల్ ఉపాధ్యాయ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో టీచర్స్ బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు పలు రకాలైన సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి అభిమానాన్ని పొందారన్నారు. కార్గిల్ విజయ్ దివాస్ స్ఫూర్తిగా తీసుకుని ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి బ్లడ్ డొనేషన్ క్యాంపును నిర్వహించి మిగతా సంఘాలకు ఆదర్శంగా నిలిచారన్నారు. ఉపాధ్యాయులు, సంఘాలు, ప్రభుత్వం అన్నీ కలిపి ఒకే కుటుంబం అన్నారు. ఉపాధ్యాయులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా వాటిని తక్షణమే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన
పిఆర్టీయు రాష్ట్ర అధ్యక్షుడు డి శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజానికి అవసరమైన సేవలు అందించడానికి ఉపాధ్యాయులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారన్నారు. మంచి పౌరులను దేశానికి అందించడమే కాకుండా సమాజ హితం కోసం ఉపాధ్యాయులు తమ వంతు పాత్ర సమర్థవంతంగా నిర్వహించినట్లు ఆయన తెలిపారు. విజయ్ దివాస్ 25వ సంవత్సరం ఈరోజు అడుగుపెట్టాం. ఆనాడు జవానులు మన మిలిటరీ చేసినటువంటి త్యాగాలను ఒకసారి గుర్తించుకుంటూ ఆ మహనీయులకి, ఆ మహావీరులకి ఇవాళ ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఈ రోజున సెంట్రల్ నియోజకవర్గంలో ఉపాధ్యాయ సంఘం పీడిఎస్ తరఫున పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి వాళ్ళ యూనియన్ నాయకులు, టీచర్లు అందరినీ భాగస్వాములు చేసి ప్రాణదానంతో సమానమైనటువంటి రక్తదానాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయటం, దాంట్లో మమ్మల్ని అందరినీ కూడా భాగస్వాములు చేయటం సంతోషం, చాలా ఆనందంగా ఉంది. ఆ మహానుభావులు, ఆ అమరవీరులు ఏ మహోన్నత ఉద్దేశాలతో దేశం కోసం ప్రాణాలు అర్పించారో, పాకిస్తాన్కి బుద్ధి చెప్పారో దాన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దేశ ప్రధాని కానించి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కానించి అందరం కూడా ఆ మహనీయులకి వాళ్ళ ఘన నివాళులు అర్పిస్తూ అందరం కూడా ఆ అమరవీరుల ఆత్మకు శాంతి కలగాలని, ఆ కుటుంబాలకు అందరూ కూడా మంచి ఉన్నత స్థితిలో ఉండాలని ఈరోజు టీచర్లు చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి మేము సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యి మా పిల్లలు, మా టీచర్లు అందరినీ కూడా అభినందనలు తెలియజేసి అందరికీ కూడా మంచి కార్యక్రమం చేపట్టినందుకు అభినందనలు కూడా తెలియజేసి నగరంలోని ఎర్రకట్ట రిజర్వాయర్ 8 ఎంజీడీ పంపింగ్ మెయిన్ పైపులు, వాల్స్ మరమ్మతులు పనులు నిర్వహణ సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాలకు సోమవారం సాయంత్రం నీటి సరఫరా పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు సర్కిల్ 1 ఈఈ ప్రసాద్ తెలిపారు. ఈ నెల 30 ఉదయం నుంచి యథావిధిగా నీటి సరఫరా చేస్తామని వెల్లడించారు. కావున నగర ప్రజలు ఈ విషయాన్ని గమనించి నగరపాలక సంస్థకు సహకరించాలన్నారు. సర్కిల్ 1 ఈఈ ప్రసాద్ తెలిపారు. ఈ నెల 30న ఉదయం నుంచి యథావిధిగా నీటి సరఫరా చేస్తామని వెల్లడించారు. కావున నగర ప్రజలు ఈ విషయాన్ని గమనించి నగరపాలక సంస్థకు సహకరించాలన్నారు. రామవరపాడులోని వెంకమ్మ అమ్మవారిని ఆదివారం గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు దంపతులు దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వారిరువురు స్థానిక మహిళలతో కలిసి ఆషాఢ సారె సమర్పించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం వెంకమ్మ అమ్మవారిని ప్రార్థించారని యార్లగడ్డ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
కన్వెన్షన్ సెంటర్లో సిప్ అకాడమీ ఆధ్వర్యంలో రీజనల్ సిప్ అబాకస్ పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి. 5 నిమిషాల నుండి 11 నిమిషాల వ్యవధిలో 80 నుండి 160 వరకు క్యాలిక్యులేషన్ను విద్యార్థులు సులభతరంగా చేశారు. విద్యార్థులకు గణితం పట్ల ఆసక్తి, జిజ్ఞాస పెంచే లక్ష్యంగా సిప్ అకాడమీ అబాకస్పై శిక్షణ ఇస్తుందని సౌత్ రీజనల్ హెడ్ ప్రవీణ్ వెల్లడించారు. అకాడమీ ఆధ్వర్యంలో రీజనల్ సిప్ అబాకస్ పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి. కంకిపాడులోని ఐఎన్ కన్వెన్షన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రంలోని సుమారు 1000 మంది విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారు. 5 నిమిషాల నుండి 11 నిమిషాల వ్యవధిలో 80 నుండి 160 వరకు క్యాలిక్యులేషన్స్ సాల్వ్ చేశారు. ఎంతో కష్టమైన క్యాలిక్యులేషన్స్ కూడా ఎంతో సులభతరంగా విద్యార్థులు అబాకస్ ద్వారా సాల్వ్ చేశారు. ఈ సందర్భంగా సౌత్ రీజనల్ హెడ్ ప్రవీణ్ మాట్లాడుతూ విద్యార్థుల యొక్క జ్ఞాపక శక్తిని పెంపొందించడానికి తాము ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు గణితం పట్ల ఆసక్తి, జిజ్ఞాస పెంచే లక్ష్యంగా సిప్ అకాడమీ అబాకస్పై శిక్షణ ఇస్తుందని చెప్పారు. పోటీలలో గెలిచిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు. అనంతరం స్టేట్ హెడ్ గోపాలకృష్ణ మాట్లాడుతూ సిప్ అకాడమీకి ఏపీలో 20 ఫ్రాంచైజీస్ ఉన్నాయని, 3000 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారని తెలిపారు. సుమారు 1,00,000 మంది విద్యార్థులను తయారు చేశామని వెల్లడించారు. తమ అకాడమీ ఆధ్వర్యంలో ఈ పోటీలు ఏపీలో రెండోసారి నిర్వహించడం జరుగుతుందన్నారు. నవంబర్ 10న కలకత్తాలో జాతీయ స్థాయిలో పోటీలు జరుగుతాయని వెల్లడించారు. Today we are having the SIP Abacus Andhra Pradesh regional competition. So almost 1,000 children from 20 different cities of Andhra Pradesh is taking part in today's competition. Today children will be tested in their speed, accuracy in solving mathematical problems. So what we are giving is we are giving them 11 minutes to solve almost 300 questions.
So in that 11 minutes, they have to apply their abacus skill, concentration, focus, and give the maximum correct answers. So all over Andhra Pradesh, this competition, children is participating in this SIP abacus competition, and their concentration, memory, observation skill, mathematical computation skill, speed of calculation, everything is tested today. And today is a full day event. Morning will be the competition part, and afternoon we will be giving the prize distribution. So who is the champion in the Andhra Pradesh state in this abacus competition, we will be rewarding the children with trophies and certificates. My name is Praveen. I am handling the South region for SIP abacus. పేరు గోపాలకృష్ణ అండి. నేను ఎస్ఐపి అబాకస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ హెడ్ని. ఈరోజు మేము విజయవాడ కంకిపాడు అయానా ఫంక్షన్ హాల్లో రీజనల్ ప్రాడజీ కండక్ట్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఎస్ఐపి అబాకస్ రీజనల్ కాంపిటీషన్. ఈరోజు ఆల్మోస్ట్ ఒక 1000 మంది పిల్లలు ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ 1000 మంది పిల్లలు డిఫరెంట్ లెవెల్స్లో ట్రైనింగ్ పొందిన పిల్లలు అనమాట. వీళ్ళు 5 మినిట్స్ నుండి 11 మినిట్స్ టైంలో డిఫరెంట్ టైమ్ జోన్స్లో వాళ్ళు 80 నుంచి 160 సమ్స్ వరకు సాల్వ్ చేస్తారు. మా ఎస్ఐపి అబాకస్ అనేది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అండి. ఇది 2003లో ఇండియాలో స్థాపించడం జరిగింది. ఓవరాల్గా 950 ఫ్రాంచైజీస్ ఉన్నాయి మాకు. అండ్ ఏపీలో వచ్చేసరికి ఒక 20 ఫ్రాంచైజీస్ ఉన్నాయి. విజయవాడ, గుంటూరు, కాకినాడ, హిందూపూర్, తిరుపతి, చిత్తూరు, కదిరి, పీలేరు అండ్ నెల్లూరు ఇట్లాంటి లొకేషన్స్లో మేము ఆపరేట్ చేస్తున్నాము. అండ్ మా దగ్గర ఆల్మోస్ట్ ఒక 3000+ స్టూడెంట్స్ ఇప్పుడు ఏపీలో ట్రైన్ అవుతున్నారు. అండ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఇప్పటి వరకు మేము ఒక 1 మిలియన్ స్టూడెంట్స్ని మా ప్రోగ్రామ్ ద్వారా ట్రైన్ చేయడం జరిగింది. ఇది మేము కంటిన్యూస్గా ఆంధ్రాలో కండక్ట్ చేయడం సెకండ్ టైం అండి. ఇది సెకండ్ ఇయర్ మేము కండక్ట్ చేస్తున్నాం. ఇది యాక్చువల్గా నేషనల్స్ అనేది డిఫరెంట్ అండి. ఇది ఓన్లీ రీజనల్ కాంపిటీషన్. అంటే వివిధ ప్రదేశాల నుంచి వచ్చిన పిల్లలు ఇక్కడ పోటీ పడతారు అనమాట. నేషనల్స్ అనేది రేపు నవంబర్ 10వ తేదీన కలకటాలో నేషనల్స్ కాంపిటీషన్, అండ్ ఈవెన్ దట్ ఈజ్ ఆల్సో ఇంటర్నేషనల్ కాంపిటీషన్ కూడా అనమాట. అది అన్ని కంట్రీస్ నుంచి వచ్చే పిల్లలు పార్టిసిపేట్ చేస్తారు. అది నవంబర్ 10న కోల్కతాలో జరుగుతుంది అనమాట ఈవెంట్. ఇది వచ్చేసరికి ఓన్లీ స్టేట్ లెవెల్ కాంపిటీషన్ అండి. థ్యాంక్ యూ. దేశాన్ని అన్ని రంగాల్లో దివాలా తీయించిన అసమర్థుడైన ప్రధాని మోదీని ముఖ్యమంత్రి చంద్రబాబు 10 ఏళ్ల మోదీ కష్టాన్ని, శ్రమని నేడు దేశం వినియోగించుకుంటుందంటూ పొగడ్డాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. స్థానిక దాసరి భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అక్కినేని వనజతో కలిసి ఆయన మాట్లాడారు. ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా చంద్రబాబు మోదీని అభినందిస్తూ దేశం అభివృద్ధి చెందుతున్నట్లు, ప్రపంచంలో గుర్తింపు వచ్చిందని, ఆర్థికంగా ఇతర దేశాలతో పోటీ పడుతున్నామని, జాతి ముందుకు పోతుందంటూ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. వ్యవసాయ ప్రధానమైన దేశంలో ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారం ఈ 10 ఏళ్లలో 1,20,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. రైతులు అప్పుల పాలై పదే రోడ్డులపైకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నారని చెప్పారు. నిరుద్యోగం 45 ఏళ్ల రికార్డు స్థాయిలో పెరిగిందని బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించారని పేర్కొన్నారు. దేశంలో 40% మంది పట్టభద్రులకు ఉద్యోగాలు లేవని, ఉద్యోగాలు చేస్తున్న వారిలో కూడా కేవలం 20.9% మందికి మాత్రమే సక్రమంగా జీతాలు అందుతున్నాయన్నారు. మోదీ దేశంలో మౌలిక సమస్యలను పరిష్కరించలేదని, ధరలు తగ్గించలేదని, నల్లధనాన్ని వెనక్కు తీసుకురాలేదని గుర్తు చేశారు. మోదీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను, గతంలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ను జైల్లో పెట్టారని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని, ప్రతిపక్షాలను బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. పేదరికంలో భారతదేశం ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలోనే తాను సీనియర్ రాజకీయ నాయకుడినని పదే చెబుతున్న చంద్రబాబు 10 ఏళ్లలో దేశం ఎలా అభివృద్ధి చెందిందో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, నితీష్ కుమార్ వంటి సీనియర్ నేతల వల్లే దేశానికి నష్టం జరిగిందన్నారు. ఎన్నికల సమయంలో వీరిద్దరూ మోదీతో జతకట్టి మూడోసారి మోదీని ప్రధానిని చేశారన్నారు. చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేయవద్దని హితవు పలికారు.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ నేతలు, ప్రతిపక్ష పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులు చేసిన ప్రకటనలో ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేస్తూ రాష్ట్రానికి 9,74,000 కోట్లు అప్పు ఉందని ప్రకటించారన్నారు. టీడీపీకి చెందిన మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు రాష్ట్రంలో 14 లక్షల కోట్ల అప్పు ఉందన్నారు. ఈ రెండు లెక్కలతో విభేదిస్తూ జగన్ రాష్ట్రానికి 7,48,000 కోట్లు ఉందని ప్రకటించారు. వైసీపీకి చెందిన మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మరో లెక్క చెప్పారని, వీటన్నిటితో రాష్ట్ర ప్రజలు గందరగోళానికి గురయ్యారని పేర్కొన్నారు. కేంద్రం అమరావతి రాజధాని నిర్మాణానికి 15,000 కోట్లు గ్రాంట్గా ఇచ్చిందా, రుణంగా ఇచ్చిందా అనేది స్పష్టత లేదన్నారు. గ్రాంట్గా ఇవ్వాలని మోదీని చంద్రబాబు అడగలేకపోతున్నారని చెప్పారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఏమిస్తారో కేంద్రం చెప్పలేదన్నారు. ఈ అంశాలపై సీనియర్ పాత్రికేయులు, ఆర్థికవేత్తలు తడబడుతున్నారని చెప్పారు. ప్రపంచ బ్యాంకు నుంచి రుణం ఇప్పించడానికి మోదీ గ్యారంటీ అవసరం లేదని, ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకోగల సామర్థ్యం చంద్రబాబుకి ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, జరుగుతున్న పరిణామాలపై సీఎం చంద్రబాబు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన మీడియా ముఖంగా వాస్తవాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు, అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా వారు ఇస్తున్న ప్రకటనలు, శ్వేతపత్రాలు వీటన్నిటి ద్వారా ప్రజలందరూ కూడా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నారు. పక్కా కన్ఫ్యూజన్. ఇంకా చంద్రబాబు నాయుడు గారు అయితే నిన్న ఢిల్లీలో నీతి ఆయోగ్ మీటింగ్కి వెళ్ళి అక్కడ మోడీ గారిని ఏ ముఖ్యమంత్రి కూడా అంత పొగళ్ళ. మీరు 10 ఏళ్ల మీ కష్టార్జితం వల్ల ఎంతో అభివృద్ధి అయింది, ప్రపంచ దేశాల్లోనే మనం ఆర్థికంగా పోటీ పడుతూ ఉన్నాం, తర్వాత రాజకీయంగా ఒక సుస్థిరత వచ్చిందని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని అభినందిస్తూ ఉన్నారు. మరి నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు కూడా సీనియర్ నాయకుడే. మరి ఏ రంగంలో మన దేశం అభివృద్ధి అయిందో, ఏ రంగంలో ఆర్థికంగా మనం ముందుకు పోయామో, లేదా మౌలిక సమస్యలు ఏమైనా పరిష్కారం అయ్యాయా, దేంట్లో మన ఖ్యాతి ముందుకు పోయిందో ఆయనే చెప్తే బాగుంటుంది. ఎందుకంటే 10 ఏళ్ల నరేంద్ర మోడీ పరిపాలనలో ఇవాళ దేశవ్యాప్తంగా ఒక వ్యవసాయక దేశం మనది. వ్యవసాయదారులందరూ కూడా రోడ్డు ఎక్కుతూ ఉన్నారు, అప్పుల పాలయ్యారు. ఈ 10 ఏళ్ల కాలంలో ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారమే 1,20,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ముట్టే శ్రీరామచంద్రరావు, మెరువా వెంకటేశ్వరరావు, కౌతవర్పు ప్రసాద్ త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26 జిల్లాల నుంచి పద్మశాలి సంఘాల రాష్ట్ర స్థాయి ప్రతినిధులు బసవపున్నయ్య భవన్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన అన్ని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా గ్రామ వార్డు ప్రతినిధులు, సంఘ నాయకులు, గ్రామ పెద్దలు, ముఖ్య నాయకులు 300 మంది ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఆంధ్ర రాష్ట్రంలోని పద్మశాలి వర్గానికి చెందిన అందరినీ ఏకతాటిపై నడిపించి ఒకే సంఘంగా ఏకగ్రీవంగా ఏర్పడి ఐక్యతతో సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం పద్మశాలిలకి జనాభా నిష్పత్తి ప్రకారం చేకూరేలా హక్కులు సాధించుకునే దిశగా కార్యాచరణ నిర్ణయించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ఆయా సంఘాల నేతలు పద్మశాలి సామాజిక వర్గాన్ని ఓటు బ్యాంక్గా చూసినప్పటికీ అన్ని రాష్ట్రాల నుంచి సమన్యాయం జరిగేలా, అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లేలా అనేక విషయాలు కార్యాచరణ చేసుకుని ముందుకు వెళ్తామని చెప్పారు. ప్రభుత్వానికి, అన్ని పార్టీల వారికి పద్మశాలి సామాజిక వర్గానికి సమన్యాయం పాటించాలని సూచిస్తూ, అలాగే పార్టీలో ఉన్న పద్మశాలి వర్గానికి చెందిన నాయకులు మీ బాధ్యత మీరు విస్మరించొద్దని తెలియజేశారు. ఇక నుండి రాష్ట్రంలో అనేక పద్మశాలి సంఘాలు ఏకతాటిపైకి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంఘంగా ఏర్పడి పద్మశాలి సామాజిక వర్గ అభ్యున్నతికి పాటుపడేలా కార్యాచరణ చేసి ముందుకు వెళతామని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంటు సభ్యులు డాక్టర్ సింగరి సంజీవ్ కుమార్, గంజి చిరంజీవి, సంఘ పెద్దలు వైకే, పద్మశాలి ఇంటర్నేషనల్ అధ్యక్షులు స్వర్గం పుల్లారావు మరియు ఇతర ముఖ్యులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు విజయవాడలో ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘాలు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మేధావులు, వ్యాపారస్తులు, అందరు ప్రముఖులందరూ కూడా ఈరోజు ఇక్కడ ఒక చోట చేరి పద్మశాలి అభ్యున్నతి కొరకు మనం ఏం చేయాలి, సంఘ పునర్నిర్మాణం ఏ విధంగా చేసుకోవాలి,
రాష్ట్రంలో ఉన్న సుమారు 15 లక్షల పద్మశాలీలు మరియు 10 లక్షల చేనేత కులాల వారి అభ్యున్నతి కొరకు మనం ఎటువంటి ప్రణాళిక రచించుకోవాలి, మనలో మనం ఏ విధంగా పరస్పరం సహకరించుకుంటూ మనం ఒక మంచి జాతిగా ఎదగాలి అని మంచి సమాలోచనలు జరిగాయి. ఒక రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసేందుకు మా పెద్దలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. మేము ప్రతి గ్రామం కూడా పర్యటన చేసి చేనేతలు ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఒక కులగణనలాగా ఒక ఫైల్ మెయింటైన్ చేస్తూ వారి సమస్యల గురించి రాష్ట్రంలో ఉన్న పద్మశాలీలందరూ ఏకతాటిపై నడవాలని, సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం, పద్మశాలీలకి జనాభా నిష్పత్తి ప్రకారం జరగాలని ఈరోజు విభిన్న సంఘాలలో ఉన్న పద్మశాలి కుటుంబ సభ్యులందరూ కూడా విజయవాడలో బసవపున్నయ్య గారి భవనంలో సమావేశమై ఒక ఏకాభిప్రాయానికి రావటం జరిగింది. పద్మశాలీయ నాయకులందరూ కూడా ఏకదాటిపై పద్మశాలీయ జాతిని చక్కటి నిర్మాణంతో ముందుకు సాగించాలని ఐక్యతే ఏకైక ధ్యేయంగా ఈ యొక్క సమావేశం జరిగింది. చక్కటి అవగాహనతోటి చక్కటి నిర్ణయాలతోటి ముందుకు వెళ్తామని మీకు అందరికీ తెలియజేస్తూ బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విజయవాడ నగర పోలీస్ శాఖ తరపున శ్రీ కనకదుర్గ అమ్మవారి పవిత్ర సారి సమర్పించిన పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు. అమ్మవారి ప్రసాదము, శేషవస్త్రము, చిత్రపటం అందజేసిన వేద పండితులు. డొక్కా సీతమ్మ పేరు మధ్యాహ్న భోజన పథకానికి పెట్టడం చాలా సంతోషాన్నిచ్చిందన్న జనసేన యువ నాయకుడు రామాయణపు కోటి. కార్గిల్ విజయ్ దివాస్ స్ఫూర్తిగా తీసుకొని ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి బ్లడ్ డొనేషన్ క్యాంపును నిర్వహించడం శుభపరిణామం అన్న సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా. డి న్యూస్కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం.